రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ నాకు టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ జరిగింది. సో, ఆ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్‌లీ ఇంటర్వ్యూవర్ నన్ను ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని ఆ క్వెషన్స్ ఏమి అడగలేదు. డైరెక్ట్ నీ 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ గురించి చెప్పు. నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? నువ్వు ఏ కోర్స్ వర్క్ కాలేజ్‌లో చేసిందేంటిది? బయట ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నావు? లైక్ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ ఏదైనా గానీ పర్లేదు అని అడిగారు. సో, నేనది ఒక 2 మినిట్స్ చెప్పాను. సో, ఆఫ్టర్ దట్ నేను నా రెజ్యూమ్‌లో హ్యాకథాన్ గురించి మెన్షన్ చేశాను. సో, రిలేటెడ్ టు దట్ హ్యాకథాన్ గురించి ఎవరు కండక్ట్ చేశారు? ఆ హ్యాకథాన్ పేరేంటిది? అండ్ నువ్వు ప్రపోజ్ చేసిన మోడల్‌లో యూనిక్‌నెస్ ఏంటిది? అండ్ ఆ మోడల్ యొక్క ఫ్లో ఎలా ఉంది? అండ్ ఇవన్నీ అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి నా రెజ్యూమ్‌లో నేను రియాక్ట్ మెన్షన్ చేశాను. కాబట్టి నన్ను అడిగిన క్వెషన్ వచ్చేసరికి రియాక్ట్ మీద మరీ లోపలికెళ్ళిపోయి ఏమి అడగలేదు. జస్ట్ వై ఇట్ ఈస్ కాల్డ్ రియాక్ట్. సో, దాన్ని రియాక్ట్ అని ఎందుకు పిలుస్తారు అని అడిగాడు. సో, నేను ఆన్సర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్కషన్ జరిగింది కొంచెం సేపు. అది వచ్చేసరికి ఒక మషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ చేశాను. సో, అది నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. అందులో నువ్వు ఏమేమి మోడల్స్ యూజ్ చేసావు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దానికి నువ్వు చేసిన దానికి డిఫరెన్స్ ఏంటిది, నీ మోడల్ యొక్క యాక్యురసీ ఎంత, నువ్వు ఎలా ట్రైన్ చేసావు నీ మోడల్ని, అండ్ నువ్వు సూపర్వైజర్ మోడల్ చేసావా, అన్సూపర్వైజర్ మోడల్ చేసావా, నీ డేటా సెట్లో ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ట్రైనింగ్కి ఎన్ని అట్రిబ్యూట్స్ వాడావు, టెస్టింగ్కి ఎన్ని వాడావు. సో, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్గా జావాకి వెళ్ళిపోయారు. నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఐ టోల్డ్ హిమ్ జావా. సో, నెక్స్ట్ జావాకి వెళ్ళిపోయారు. జావాలో వచ్చేసరికి ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ ఇచ్చారు అండ్ సంథింగ్ లైక్ ఏ ప్లస్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. సో, ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో అడిగారు. సో, ఐ టోల్డ్ హిమ్ లైక్ ఏ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ వాల్యూ అసైన్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఈ లైన్లోనే ఇంక్రిమెంట్ అయిపోతుంది అని చెప్పాను. సో, ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు. అదొకటే కాదు, ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఉంది, ఏంటిది అని అడిగారు. సో, నేను అప్పుడు నాకు అంతగా గుర్తుకు రాలేదు. సో, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నీకు ఆప్టిమైజేషన్ గురించి ఏమన్నా తెలుసా అని అడిగారు. ఓకే. సో, ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే నాకు స్ట్రైక్ అయింది. సో, ప్రీవియస్ క్వశ్చన్లో ఏ ప్లస్ ప్లస్ అనేది ఆప్టిమైజ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి. సో, నేను ఆయనకు అక్కడే ఆప్టిమైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ క్వశ్చన్లో ఏ ప్లస్ ప్లస్కి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1కి డిఫరెన్స్ కూడా ఈ ఆప్టిమైజేషన్ అని చెప్పాను. సో, అప్పుడు ఆయన సాటిస్ఫై అయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి డీబీఎంఎస్కి వెళ్ళిపోయాం. డీబీఎంఎస్లో నాకు మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. సో, ఏ స్టూడెంట్కి అయితే ఈచ్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో అవి తీయమన్నారు. సో, నేను యాజ్ యూజువల్గా గ్రూప్ బై యూజ్ చేసి హ్యావింగ్ యూజ్ చేసి తీసేశాను. నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటని అడిగారు. దానికి నేను వెన్ డయాగ్రామ్ గీశాను. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఒక ఎగ్జాంపుల్ ఇమ్మన్నాడు. సో, లైక్ లెఫ్ట్ జాయిన్ మీద 2 టేబుల్స్ తీసుకొని దాని మీద క్వేరీ రాసి, సో లెఫ్ట్ జాయిన్ రాసి అవుట్పుట్ టేబుల్ కూడా గీయమన్నారు. దాని తర్వాత నేను నా రెజ్యూమ్లో సంథింగ్ లైక్ కోడింగ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి పెట్టాను. సో, దాని మీద ఒక క్వశ్చన్, వాట్ వాస్ ద రీసెంట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ దట్ యూ హ్యావ్ సాల్వ్డ్. అది టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా చెప్పమన్నారు. సో, నేను రీసెంట్గా సాల్వ్ చేసింది వచ్చేసరికి కాంప్లెక్స్గా ఉండేది ఎన్క్వీన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. సో, దాని మీద కాసేపు డిస్కస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంతే, అక్కడికి ఇంటర్వ్యూ అయిపోయింది, టీఆర్ అయిపోయింది. ఆ తర్వాత హెచ్ఆర్కి వెళ్ళేటప్పటికి హెచ్ఆర్ మ్యామ్ ఏమో జస్ట్ ఇంట్రడక్షను, నెక్స్ట్ నీకు ఈ జాబ్ నిజంగానే కావాలా, తర్వాత ప్రాజెక్ట్స్ గురించి అడగడము, ప్రాజెక్ట్స్లో డిఫికల్టీస్ గురించి, తర్వాత టీంలో ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయా మీ టీంలో అని అడగడం, నెక్స్ట్ ఫ్యామిలీ గురించి, ఆ తర్వాత రీలొకేషన్, రొటేషన్. సో, ఇవే మ్యాక్సిమం అడిగిన క్వశ్చన్స్ ఇవే. అంతే, అక్కడికి హెచ్ఆర్ అయిపోయింది.